టీవీ స్పెషల్ ఫోకస్. జీవితం ఒక సాహసం. సహనం పట్టుదలతో చేసే ప్రయాణమే సాహసయాత్ర. సాహసయాత్ర చుట్టూ తిరిగి కదిలే సినిమాలకు బలం. ఈ కథలే సగటు సినీ ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తాయి, ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, ప్రేమిస్తాయి. ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేయకూడదు అని ఆలోచింపజేస్తాయి. అరిజోనా ఎడారిలో బంగారపు వేట కావచ్చు, సముద్రంలో నిధుల వేట చుట్టూ తిరిగే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కావచ్చు, అమెజాన్ అడవుల్లో అంతులేని నిధుల కోసం అన్వేషణ సాగించే ఇండియానా జోన్స్ కావచ్చు. ఇలా అన్ని కథలు సాహసయాత్రల చుట్టూనే ఉంటాయి. కథల కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కథలు రాయటానికి ఆయా ప్రాంతాలు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయి. అడ్వెంచర్ కథలన్నీ దాదాపుగా అమెజాన్ చుట్టూనే ఉంటాయి. ఆ అడవులు ప్రపంచానికి ప్రాణదాతలు. ఇక్కడ నుంచి మనందరికీ అవసరమైన 20% ప్రాణవాయువు లభిస్తుంది. అమెజాన్ అడవుల్లో లభించని ఔషధమే లేదు, కనిపించని జంతువు లేదు, కడువిందు చేయని ప్రకృతి లేదు, మైమరపించని జలపాతాలు లేవు, ఆలోచనలను రేకెత్తించే గిరిజన జాతి లేదు, వీచే గాలి, పారే నది మనకు ఎన్నో కొత్త కొత్త విషయాలను చెబుతుంది, సరికొత్త కథలను చెబుతుంది. ఊకందరి అద్భుతాలను అడవి తల్లి చూపెడుతుంది. ఏదైనా వాడుకోవచ్చు, అవసరం మేర తీసుకోవచ్చు, కానీ ఏది నీ సొంతం కాదు. సొంతం చేసుకోవాలని చూస్తే అమాంతం కూలగొడుతుంది, ఆక్రమించుకోవాలని చూస్తే అడ్రస్ గల్లంతు చేస్తుంది. స్నేహంగా ఉన్నంత వరకు అమ్మ తల్లి, శత్రుత్వం పెంచుకుంటే అడవి మృగమే. ఈ అడవిలో లభించే సంపద మరెక్కడా లభించదు. ఇక్కడ ఉన్నన్ని జాతులు మరెక్కడా ఉండవు. ఇక్కడ ఉండే ప్రతి నీటి బొట్టు ఒక ప్రత్యేకమే. ఇక ఒక చోట ఒంటికి జీవమనేలా ఉంటే మరో చోట శరీరం కాలిపోయేలా ఉంటుంది. ఒకే నీరు స్థానం మారిన చోట స్వభావం మారుతుంది. అమెజాన్ ఫారెస్ట్ లోని అన్ని ప్రాంతాల్లోనూ నీరు ఇలా స్వభావం మారుతుంటుందా అంటే లేదనే చెప్పాలి. ఆ ఒక్క చోటే నీరు తన స్వభావానికి విరుద్ధంగా మారుతుంది. వీటి మీద దొంగలకు హెచ్చరికలు ఇవ్వకుండా కాటేస్తుంది. పొరపాటున అడిగి పెడితే ఆ కాలు ఊడిపోవాల్సిందే. నది పుట్టిన ప్రాంతంలో ఒకలా, మధ్యలో మరోలా, ఆ తర్వాత ఇంకోలా ఎందుకుంటుంది? అసలు ఈ బాయిలింగ్ నది వెనక ఉన్న రహస్యం ఏంటి? నది అడుగున అసలేమున్నాయి? ఈ నదికి ఆ ప్రాంతంలోనే అంతటి వేడి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నది చుట్టూ ఉన్న కథలు సినిమా కథలు అల్లితే ఎలా ఉంటుంది? రియల్ స్టోరీని రియల్ స్టోరీగా ఎలా మలచాలి? మడుగుతున్న నీటితో నిర్మాతలు కోట్లు కొల్లగొట్టడం ఎలా? రాజమౌళి వంటి దర్శక ధీరులు ఈ బాయిలింగ్ వాటర్ చుట్టూ సినిమా తీయాలంటే అసలు ఎలా తీస్తారు? వాస్తవాన్ని కల్పనతో ముడిపెడితే ఎలా ఉంటుందో ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అమెజాన్ అంటేనే అందం, అద్భుతం, భయానకం, బీభత్సం. ఇలా ఎందుకు అంటున్నామంటే అక్కడి పరిస్థితులు ఇలానే ఉంటాయి. అమెజాన్ అడవిని చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అక్కడి నుంచి కదలనివ్వకుండా చేసే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అంతలోనే భయానకమైన వాతావరణంలోకి మనల్ని తీసుకెళ్తుంది. బీభత్సం అంటే ఎలా ఉంటుందో మనకి పరిచయం చేస్తుంది. వీటిని అనుభవించిన తర్వాత కూడా మనిషి బతికే ఉన్నాడు అంటే సాధించినట్టే, ప్రకృతిపై అతనికి పైచేయి లభించినట్టే. ఈ అందమైన అడవిలో మనకు అందమైన చిన్న చిన్న ప్రేమ కథలను అల్లుకొని సినిమాలుగా తీసుకోవచ్చు. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట చెప్పే కథలు వింటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు. ప్రేమ కథలు చూసి చూసి బోరు కొట్టింది అనుకుంటే ఓ రియల్ స్టోరీని రియల్ స్టోరీగా మార్చుకునేంత కథ మనకు ఓ రివర్ అందిస్తుంది. అదే బాయిలింగ్ రివర్. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు మనకు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ బాయిలింగ్ రివర్ ఒక్క అమెజాన్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ నది పెరువియన్ ప్రాంతంలో ఉన్న ఈ బాయిలింగ్ రివర్ 4 మైళ్ళ పొడవు ఉంటుంది. 2 లేన్ల జాతీయ రహదారులు ఎంత వెడల్పుగా ఉంటాయో అంత వెడల్పుతో నది ప్రవహిస్తుంది. 4 మైళ్లకు అటు ఇటు నీటి స్థితి సాధారణంగానే ఉంటుంది. మధ్యలో ఉన్న వాటర్ నిత్యం కుతకుత ఉడుకుతూ ఉంటుంది. సుమారు 90 డిగ్రీల సెల్సియస్ కంటే వేడిగా ఉంటుంది. అంటే ఓ చిన్న సైజు జంతువులు అందులో పడిపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందే. భూమి లోపల అగ్నిపర్వతాలు ఉండటమో లేదంటే నదికి దగ్గరలో అగ్నిపర్వతాలు ఉంటేనో వాటర్ ఇలా వేడిగా ఉంటుంది. కానీ ఈ బాయిలింగ్ వాటర్ కింద ఎలాంటి అగ్నిపర్వతాలు లేవని ఈ నదిని కనిపెట్టిన అడ్రస్ రూజో స్పష్టం చేశాడు. ఇక్కడ కనిపెట్టడం అంటే ప్రపంచానికి తెలియచేయడం అని అర్థం. మనకు ఉన్నట్టుగానే విదేశీయులకు నమ్మకాలు, వాళ్ళ పురాణాలపై నమ్మకాలు ఉంటాయి. ఆండ్రెస్ రూజో తన బాల్యంలో అమెజాన్ అడవిలో మరుగుతున్న నది ఉందని, అది దేవతా నది అని,
భూతాలను, పిశాచాలను ఆ నది కబలించేస్తుందని చదివాడు. దాని గురించి ఆలోచిస్తూనే రూసో పెద్దవాడయ్యాడు. వీటి గురించి తెలుసుకునేందుకు ఆయన భూగర్భ, పురాతత్వ శాస్త్రాలను చదివాడు. మరిగే నదిని కనిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పురాణాల్లో చెప్పిన విధంగా ఆ నదిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. స్థానికుల నుంచి దాడులు, వాటి నుంచి తప్పించుకుని వారి భాషను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం, వారితో చెలిమి చేసేందుకు కృషి, ఇలా ఎన్నో ఏళ్ల శ్రమ ఎట్టకేలకు ఫలించింది. స్థానికులతో దోస్తి కుదిరింది. బాయిలింగ్ రివర్ ను కనుక్కునేందుకు మార్గం సుగమం అయింది. రివర్ వెతుకులాటలో స్థానికులు సహాయం చేశారు. ఎట్టకేలకు సాహసయాత్ర ఫలించి బాయిలింగ్ రివర్ ను గుర్తించాడు. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో వెచ్చని నది. వెచ్చగా ఉందని దిగితే ఒళ్ళు కాలిపోవడం ఖాయం. నిత్యం వర్షం కురుస్తూ చల్లగా ఉండే అమెజాన్ అడవిలో ఈ వేడి నీటి నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడం కోసం రూసో ప్రయత్నించాడు. అగ్నిపర్వతాలు ఈ నదికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే అక్కడి వేడి ఇక్కడి వరకు రాదు. ఒకవేళ ఆ అగ్నిపర్వతాల వేడి వస్తుంది అంటే ఈ 700 కిలోమీటర్ల పరిధిలో ఎన్నో నదులు ఉన్నాయి. అందులో ఏవి కూడా వేడిగా లేవు. కేవలం ఒక్కటే వేడిగా ఉన్నది అంటే కారణం అగ్నిపర్వతాలు కాదు, మరేదో ఉంది. దానికోసమే రూసో తన జీవితాన్ని వెచ్చించాలనుకున్నాడు. ప్రయాణం మొదలుపెట్టాడు. ఎన్నో ప్రయోగాలు. ఈ క్రమంలో స్థానికుల సహకారం మరవలేనిది. శత్రువు అనుకున్న రూసో వారికి మిత్రుడయ్యాడు. 16 అడుగుల లోతైన ఆ బాయిలింగ్ రివర్ అడుగు నుంచి మట్టిని సేకరించడం కత్తి మీద సామే. కొద్ది కొద్దిగా మట్టిని సేకరిస్తూ స్థానికుల ఇళ్ల మధ్యనే తనదైన ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని అక్కడే పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాడు. కంటి మీద కుడుకు లేకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, సరైన తిండి తినకుండా పనికే అంకితమయ్యాడు. తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న నిజం ఏమంటే భూమి లోతుల్లో ఉన్న నీరు అక్కడ ఉన్న వేడిని గ్రహించి వెచ్చగా మారుతుంది. అలా నీరు వేడిగా మారడంతో భూమి పొరల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్ల నుంచి వేడి నీరు పైకి వస్తుంది. అంటే భూమి లోపలే నీరు మరుగుతున్నది. ఆ నీరే పగుళ్ల ద్వారా పైకి వస్తుంది. ఈ నదిని కనుగొనడం ఓ అద్భుతమైతే భౌగోళికంగా గుర్తించడం మరో ఎత్తు. గుర్తించిన దానిని కాపాడుకోవడం మరో ఎత్తు. ఇటీవల కాలంలో పేరులో అడవుల నరికివేతగా వేగంగా జరుగుతుంది. బాయిలింగ్ రివర్ పరిసర ప్రాంతాల్లో అడవుల నరికివేత జరిగితే దాని వలన సహజ సిద్ధమైన ఈ నదికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నదిని పెరు జాతీయ సంపదగా గుర్తించాలని రూసో ప్రపోజల్ తీసుకురావడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. పెరు ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుందో తెలియదు. ఇది ఒరిజినల్ వెర్షన్. ఈ రియల్ వెర్షన్ ను రియల్ వెర్షన్ గా మార్చుకోవచ్చు. పురాతత్వ శాస్త్రవేత్తల బృందం అమెజాన్ అడవుల్లో రీసెర్చ్ కోసం బయలుదేరుతుంది. పెరువియన్ అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత వారికి స్థానిక తెగల నుంచి ముప్పు ఏర్పడుతుంది. మరి వారి నుంచి తప్పించుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. ఈ బృందం గిరిజనుల చేతికి చిక్కుతారు. వాళ్లను బంధించి గూడెనికి తీసుకొస్తారు. ఈ బృందం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారిని కనిపెట్టే బాధ్యతను ఒక యంగ్ సైంటిస్ట్, సాహస యాత్రికుడికి అప్పగిస్తారు. పైగా ఆర్మీలో చేసిన అనుభవం కూడా ఉంటుంది. ఈ యంగ్ సైంటిస్ట్ అడవిలోకి ప్రవేశించి తరువాత ఎలాంటి సాహసాలు చేశాడు? ఇలా సాహసయాత్ర చేస్తున్న సమయంలో గిరిజనులు ఎందుకు అటాక్ చేస్తున్నారు? గిరిజనులకు బాయిలింగ్ రివర్ కు ఉన్న అనుబంధం ఏంటి? పైకి కనిపిస్తున్న బాయిలింగ్ రివర్ అడుగు భాగంలో అసలు ఏముంది? గిరిజనులతో యంగ్ సైంటిస్ట్ ఎలా దగ్గరయ్యాడు? గిరిజనులపై దాడి చేస్తున్న మూకలను ఎలా తరిమి కొట్టాడు? ఎలా వారిని కలుసుకున్నాడు? ఆ తరువాత రివర్ గురించి గిరిజనుల నుంచి ఏం తెలుసుకున్నాడు? శాస్త్రవేత్తల బృందం రివర్ పై ఎలా పరిశోధనలు చేస్తుంది? బాయిలింగ్ రివర్ అడుగు భాగంలో ఉన్న అనంత నిధికి చేరుకోవడానికి ఉన్న మార్గాలేంటి? వాటిని ఎలా కనిపెట్టారు? మూకలను ఎలా మట్టుబెట్టారు? నిధిని ఎలా చేరుకున్నారు? అనే కథనాలతో ఒక మంచి సినిమాను రూపొందించవచ్చు. అడ్వెంచర్ థ్రిల్లింగ్ సినిమాలకే ఇప్పుడు కాసులు రాలుతున్నాయి. పెట్టిన దానికి 10 వస్తున్నాయి. దర్శక నిర్మాతలు అమెజాన్ బాయిలింగ్ రివర్ పై ఎందుకు దృష్టి సారించలేదు మరి? సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.